ఓం స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి మాల ధరించి ఎరుముడిని తీసుకుని శబరిమల స్వామివారి దర్శనానికి వచ్చాం. 18 పడిమెట్ల ముందరున్నాం మేము. ఇప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. పవిత్రమైన పంబా నది ఒడ్డుకు చేరుకున్నాం. నీల్కల్ పార్కింగ్ నుంచి గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఉదయం 5 గంటలకు ఇక్కడికి చేరుకున్నాం. ఇక్కడ పవిత్రమైన పంబా నది పాపహరణి నదిలో స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం. స్వాములు మీరు ఒక లైక్ కొట్టి కంప్లీట్ వీడియో చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి స్వాములు. స్వామి శరణమయ్యప్ప. చలో స్వాములు, స్వామివారి సన్నిధానానికి నడకదారిని వెళ్దాం. భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప. ఓం స్వామి శరణమయ్యప్ప. స్వాములు ఇప్పుడైతే మనం శరణగుత్తు లొకేషన్ చేరుకున్నాం. ఇక్కడ మనం ఒక సూరాకాయ కొట్టాలి. అలాగే ఎవరైతే కన్యస్వాములు ఉంటారో వాళ్ళ దగ్గర శరణగుత్తు స్టిక్స్ ఉంటాయి. నేను చెప్తున్నాను చూడ, అటువంటి స్టిక్స్ ఇక్కడ చెక్ చేసి తర్వాత మనం శబరియాత్ర కంటిన్యూ చేయాలన్నమాట. ఓం స్వామి శరణమయ్యప్ప. అయితే స్వామి దర్శనానికి బయలుదేరుతాం. శరణం 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 అయ్యప్ప. భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప. భగవాన్ శరణం భగవతి 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 శరణం 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 అయ్యప్ప. భగవతి చిన్నమూలటి శతనిన్ను సేవించదము అయ్యప్ప. పగలోడేగి నీ నామ శరణం మరణం అయ్యప్ప. భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప. భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప. శరణం శరణం అయ్యప్ప. శరణతమో పాదము స్వామి స్వామియే శరణం అయ్యప్ప. భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. స్వామియే శరణం అయ్యప్ప. భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప. భగవాన్ శరణం భగవతి శరణం శరణం శరణం. ఓం స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి మాల ధరించి ఎల్లప్పుడూ స్వామివారి నామస్మరణతో భజనలు చేస్తూ దీక్ష కంప్లీట్ చేసుకొని అయ్యప్ప స్వామి యొక్క ఎరుముడు తీసుకొని మనం ఇప్పుడు శబరిమలలోని 18 పడిమెట్ల దగ్గర ఉన్నాం. స్వామి శరణమయ్యప్ప. ఈ 18 పడిమెట్లు ఎక్కి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం. చాలా సంతోషంగా ఉంది స్వాములు. స్వామి శరణమయ్యప్ప. ఓం స్వామి శరణమయ్యప్ప. నేను మొదటిసారిగా మాల వేసి కన్యాస్వామిగా ఈ కొండకు వచ్చానమాట. ఈ 18 పడిమెట్లకి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం. చాలా సంతోషంగా ఉంది స్వాములు. 18 పడిమెట్లు ఎక్కడం అనేది ఎంతో పుణ్యం అనమాట. ఓం స్వామి శరణమయ్యప్ప. చలో స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాం. భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప. భగవాన్ శరణం భగవతి శరణం
ఓం స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని వచ్చాం. ఇప్పుడు గురుస్వాములు ఎరుముడు చెల్లించే విధానం స్టార్ట్ చేస్తారు. ఎలాగంటే మొదటగా కన్యస్వామి ఎరుముడి విప్పుతారు స్వామివారి మొక్కుని. ప్రతి ఎరుముడి ఇప్పినప్పుడు ఆ ఎరుముడిలో ఉన్న ధాన్యాన్ని ఒకచోట కలెక్ట్ చేస్తారు. మరియు ఆ ఎరుముడిలో ఉన్న ముడుపులు డబ్బులను ఒకచోట కలెక్ట్ చేస్తారు. మరియు ఆ ఎరుముడిలో ఉన్న కొబ్బరికాయలో నెయ్యిని ఒక పాత్రలో కలెక్ట్ చేస్తారు. అలాగే ధాన్యము కొద్దిగా ఎరుముడిలో ఉంచుతారు. మరియు నిమ్మకాయ ఒకటి ఉంటుంది, అది ఎరుముడిలో ఉంచుతారు. ఎందుకంటే ఆ నిమ్మకాయ మరియు ఆ ధాన్యాన్ని మళ్ళీ ఇంటికి తెచ్చి మనం ప్రసాదం చేసుకొని ఆ ప్రసాదానికి నలుగురికి పంచితే అప్పటికి మన దీక్ష కంప్లీట్ అయినట్టు స్వాములు. చూడండి ప్రాసెస్. ప్రతి ఎరుముడి ఇప్పుతాము. ఆ ఎరుముడిలో ఉన్న నెయ్యికాయని ఒక పాత్రలో కలెక్ట్ చేస్తారు. మరియు బియ్యాన్ని ఒక చోట కలెక్ట్ చేస్తారు. మరియు డబ్బును ఒక చోట కలెక్ట్ చేస్తారు. ఈ బియ్యాన్ని దేవస్థానంలో మనం ఇచ్చేస్తాం. అలాగే ఈ ఎరుముడిలో ఉన్న ముడుపుని అంటే డబ్బుని కూడా దేవస్థానం హుండీలో వేస్తాం స్వాములు. ఇప్పుడు ఇక్కడ కలెక్ట్ చేసిన నెయ్యిలోని కొంత నెయ్యిని తీసుకొని స్వామివారి అభిషేకానికి ఉపయోగిస్తాం. ఇలా చేస్తే స్వామివారి యొక్క ముడుపు చెల్లించినట్టు లెక్క. మరియు గురుస్వాములు ప్రతి ఎరుముడిలోనూ కొంత బియ్యాన్ని ఉంచుతారు. మరియు ఒక నిమ్మకాయ అలానే ఉంచుతారు. వాటిని తీసుకొచ్చి మనం మన ఇంట్లో ప్రసాదం చేసి నలుగురికి పంచితే అప్పటికి అయ్యప్ప స్వామి దీక్ష కంప్లీట్ అయినట్టు లెక్క స్వాములు. ఓం స్వామి శరణమయ్యప్ప. ఓం స్వామి శరణమయ్యప్ప. శబరిమలకి మళ్ళీ రావాలని కోరుకుంటూ మేమైతే తిరుగు ప్రయాణం స్టార్ట్ అయ్యానమాట స్వాములు. పూజా విధానంలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. మా గురుస్వాముల దగ్గర కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత మేరకు చెప్పానమాట. ఓం స్వామి శరణమయ్యప్ప. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్. మీ వాసు సైనింగ్ ఆఫ్. స్వామి శరణమయ్యప్ప. చిన్న ఇన్ఫర్మేషన్ స్వాములు, మేము బుక్ చేసుకున్న ట్రావెల్స్ వచ్చి శ్రీ అంకాలమ్మ ట్రావెల్స్. మాకు దగ్గరలో ఉన్న ట్రావెల్స్ దామల చెరువు. ఈ చుట్టుపక్కల ఎవరన్నా ట్రావెల్స్ కావాలనుకుంటే చిత్తూరు డిస్టిక్ తిరుపతిలో ఈ ట్రావెల్స్ సంప్రదించండి. ఓనర్ వచ్చింది లోకి, డ్రైవరు అతనే చాలా మంచి వ్యక్తి. ఓం స్వామి శరణమయ్యప్ప.